హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్. లాటెక్ 369. ఎవరైతే 2026లో లా చేయాలనుకుంటారో తెలంగాణలో ఇటు 3 ఇయర్స్ కానీ ఇటు 5 ఇయర్స్ కానీ లా ఎవరైతే చేయాలనుకుంటారో వాళ్ళకి మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ అనేవి మనకి రిలీజ్ అవుతుందన్నమాట. దానికి సంబంధించిన డేట్స్ వచ్చిందనమాట. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎల్ఎల్బి ఎవరైతే తెలంగాణ రాష్ట్రంలో చేయాలనుకుంటారో వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక నోటిఫికేషన్స్. మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి తెలంగాణ సంబంధించిన టీఎస్ లా సెట్ వెబ్సైట్లో అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుందన్నమాట. ఇప్పుడు వెబ్సైట్ అనేది క్లోజ్ అయింది, ఎందుకంటే అప్డేట్ అవుతుంది కాబట్టి. సో ఎవరైతే లా చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మనకి ఈ వచ్చే నెలలో మనకి వస్తుందన్నమాట. సో ఫస్ట్ పాయింట్ మనం ఇక్కడ చెప్పుకుంటే కనుక మనకి ఫిబ్రవరి 8th రోజు మనకి అఫీషియల్ నోటిఫికేషన్ అనేది మనకి టీఎస్ లా సెట్ వెబ్సైట్లో మనకి ఉంటుందన్నమాట. అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను చెప్తానమాట. సో మనకి లా సెట్ సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ప్రతి ఒక్కటి మనము ఫిబ్రవరి 8th రోజు మనకి తెలుస్తుందన్నమాట. మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం వెబ్సైట్లో మనకి వస్తుందన్నమాట. ఇది మన ఫస్ట్ పాయింట్. ఇంకా సెకండ్ పాయింట్ చూసుకుంటే కనుక అప్లికేషన్స్ అనమాట. మనకి అప్లికేషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే కనుక మనకి ఫిబ్రవరి 10th నుంచి ఏప్రిల్ 1st వరకు మనకి అప్లికేషన్స్ ఉంటుందన్నమాట. సుమారుగా 2 నెలల టైం అనేది మీకు ఉంటుందన్నమాట. సో అప్లికేషన్స్ మనకి ఫిబ్రవరి మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం ఫిబ్రవరి 10th రోజు మధ్యాహ్నం లేకపోతే సాయంత్రం మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట. ఏప్రిల్ 1st వరకు ఉంటుంది. అయితే ఎవరైతే డేట్ ఫిబ్రవరి 10th రోజు మీరు ఎంబడి అప్లై చేయకండి, ఎందుకంటే టెక్నికల్ ఇష్యూస్, గ్లిచెస్ ఏమైనా ఉండొచ్చు కాబట్టి ఒక 3-4 డేస్ తర్వాత మీరు అప్లై చేసుకోండి. ఎందుకంటే ఏప్రిల్ వరకు ఉంది కాబట్టి అంతవరకు మీకు కావాల్సిన సర్టిఫికేట్స్, డాక్యుమెంట్స్ ఏదైతే ఉంటుందో అప్పటి వరకు మీరు ప్రిపరేషన్ చేసుకోండి అనమాట. సో మనకి ఫిబ్రవరి 10th నుంచి ఏప్రిల్ 1st వరకు మనకి అప్లికేషన్ స్టార్ట్ అవుతుందన్నమాట మనకి లా సెట్ సంబంధించింది. ఇంకా ఎగ్జామినేషన్ డేట్స్ కనుక మనం చూసుకుంటే కనుక మనకి ఎగ్జామ్ అనేది మే 18th రోజు మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతుందన్నమాట. సో ఎవరైతే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ మనకి 2 షిఫ్ట్స్ వరకు జరుగుతుందన్నమాట. అంటే 2 షిఫ్ట్స్ అంటే 3 ఇయర్స్ వాళ్ళకి మార్నింగ్ షిఫ్ట్ ఉంటుంది, 5 ఇయర్స్ వాళ్ళకి మధ్యాహ్నం షిఫ్ట్ ఉంటుందన్నమాట. సో 2 షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఎల్ఎల్ఎం వాళ్ళకు కూడా అదే విధంగా ఉంటుందన్నమాట. సో ఎవరైతే 3 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఎల్ఎల్బి చేయాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క డేట్స్ మీరు గుర్తుంచుకోండి. రేపు ఫిబ్రవరి 8th రోజు మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు వెబ్సైట్లో అప్పుడు నేను ఇంకా క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ నోటిఫికేషన్ ముందు మొత్తం చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎగ్జామినేషన్ ఫీజు, అప్లికేషన్ ఫీజు అయితే ఉంటుందో అది మొత్తం నేను మీకు క్లారిటీగా సెంటర్స్ అవన్నీ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ నేను కొన్ని రోజుల తర్వాత టాప్ బెస్ట్ లా కాలేజెస్ గురించి నేను వీడియో చేసే ప్రయత్నం చేస్తాను అనమాట. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ ఫీజు, ఏమేమి కాలేజెస్ ఉన్నాయి, బెస్ట్ కాలేజెస్, ఇవన్నీ నేను తర్వాత వీడియోస్లో నేను చేసే ప్రయత్నం చేస్తాను. అయితే ఎవరెవరు అప్లై చేయొచ్చు 3 ఇయర్స్ 5 ఇయర్స్ ఎల్ఎల్బి కనుక మనం ఇక్కడ చూసుకుంటే కనుక 3 ఇయర్స్ ఎల్ఎల్బి ఎవరెవరు చేయొచ్చు అంటే ఎవరైతే డిగ్రీ అంటే ఎనీ కైండ్ ఆఫ్ డిగ్రీ అనమాట. అంటే బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, బీబీఏ కానీ, బీటెక్ కానీ, ఏ డిగ్రీ అయినా మీరు ఉంటే కనుక మీరు డిగ్రీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే కనుక మీరు లా ఎంట్రన్స్ టెస్ట్ రాయొచ్చు అనమాట. మీరు లా చేయొచ్చు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే ఎనీ డిగ్రీ అంటే ఓపెన్ డిగ్రీ వాళ్ళకి నాట్ ఎలిజిబుల్ అండి. దానికి సంబంధించిన వీడియోస్ వేరే ఉంటే చూసుకోండి. ఏంటంటే మీరు డిగ్రీ చేయొచ్చు కానీ మీకు లా కేసెస్ ప్రాక్టీస్ చేయడానికి అయితే మీకు ఉండదన్నమాట. అది అనమాట. లిటిగేషన్ వైపు అయితే మీరు వెళ్ళలేరు అనమాట ఓపెన్ డిగ్రీ చేసేవాళ్ళు. ఇంకా 5 ఇయర్స్ ఎల్ఎల్బి చేసినప్పుడు ఇంటర్మీడియట్ కానీ, డిప్లొమా కానీ, ఇంకా 10+2 ప్యాటర్న్ ఎవరైతే ఉంటారో వాళ్ళు 5 ఇయర్స్ ఎల్ఎల్బి అనేది చేయొచ్చు అనమాట. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజు ఇవన్నీ నేను మీకు తర్వాత ఫ్యూచర్లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు నేను మంచిగా చేసే ప్రయత్నం చేస్తాను. సరేనా? ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ అప్డేట్స్ కోసం. సరేనా? నోటిఫికేషన్ నుంచి వెబ్ ఆప్షన్స్ వరకు ప్రతి ఒక్క విషయంలో నేను మీతో పాటు ఉంటాను కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవ్రీథింగ్ ఐ విల్ సే ఫర్ యూ. అప్లికేషన్ ఫీజు ఇవన్నీ నేను ఫ్యూచర్లో చెప్పే ప్రయత్నం చేస్తాను అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.